ఈ నిరంతర ప్రక్రియలో ఇందిరమ్మ ఇల్లు ఈ సంవత్సరం 45 లక్షల ఇళ్లను టార్గెట్ పెట్టుకున్నాం. ఈ గ్రామ సభ ద్వారా ఏమి ఎంపిక చేస్తున్నాము? మీరు గ్రామ సభలో ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసిన వాళ్ళు రాకపోయినా, రేషన్ కార్డు రాకపోయినా మళ్ళీ అప్లై చేసుకోమని చెప్తున్నాం. ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు ఇంకా ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? ప్రజలను రెచ్చగొట్టి ఎన్ని రోజులు రెచ్చగొడతారు? మీ 10 సంవత్సరాల దరిద్రమైన పాలన చూశారు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో చూస్తున్నారు కదా, ఆ పాలనకి ఈ పాలనకి తేడా. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మీరు మార్చినప్పటికీ, అధిక వడ్డీలుగా అప్పులు తెచ్చినప్పటికీ వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు మా ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చాలా కష్టంతో దాని రాష్ట్రాన్ని ముందు నడిపిస్తూ ప్రజల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నారు మా మంత్రివర్గం అంతా కూడా, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం అంతా కూడా. దేశ చరిత్రలోనే అద్భుతంగా ఈరోజు దావోస్లో, సింగపూర్లో పర్యటించి దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులుగా ఆకర్షిస్తున్నారు. ఇది అద్భుతంగా ప్రజాస్వామ్యంలో పరిపాలించట్లేదా? మీ కళ్ళకు కనపడట్లేదా? మీరు ఎలా మాట్లాడతారు? సిగ్గనిపించలేదు మీకు మాట్లాడడానికి. ఇంకా నిన్న మీ టిల్లుబాయ్ బిల్లా అయిపోయింది, రంగాబాయ్. మీరు టిల్లుబాయ్ నువ్వైనా, మీరు రకుల్రావు గారైనా, డ్రామారావు గారైనా, మీరు ఎన్ని పేర్లు మార్చుకొని ఎన్ని డ్రామాలు వేసినా కాంగ్రెస్ ప్రభుత్వం జరిగే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు. గతంలో మీ పరిపాలన గమనించారు. మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు. నిన్న నేను చూశాను ప్రెస్ మీట్లో. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసింది? కేసీఆర్ గారు 1,00,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాడని చెప్తున్నారు. ఏం రైతు బంధు ఇచ్చారో సోదరా, ఈరోజు ప్రజలు చూస్తున్నారు. మీరు ఇచ్చిన రైతు బంధు ఎవరికి? రోడ్లకి, కొండలకి, గుట్టలకి, చెరువులకి. మీరు ఇచ్చిన రైతు బంధులో దాదాపు 30% వృధా పోయింది. కేవలం భూస్వాములకు ఇచ్చారు. ఆ రోజు ఒక్కరోజు కూడా మీరు రైతుల గురించి ఆలోచించలా, కౌలు రైతుల గురించి ఆలోచించలా. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు 12,000 రూపాయలకి సిద్ధంగా ఉంది. దానికోసం మేము ప్రణాళిక చేస్తున్నాం. 15,000 ఇస్తా అన్నారు, 12,000 ఎందుకు ఇస్తా అంటారు హరీష్ రావు, కేటీఆర్? అరే సన్నాసులారా, మీకు తెలివి ఉందా లేదా? మీరు రూపాయి ఇగిపోయారు కదా, మీరు రూపాయి ఇయలేదు కదా. మీరు ఇచ్చిన 1,00,000 కోట్లు, నువ్వు చెప్పిన 1,00,000 కోట్లు 30,000 కోట్లు వృధా పాలైనవి కదా. మీ పరిపాలనలో 2014 నుంచి 2021 వరకు జాతీయ గణాంకాల ప్రకారం రైతులు 7,000 మంది పైచులకు మీ హయాంలో ఆత్మహత్యలు చేస్తున్నారు కదా. అవన్నీ ఎలా మర్చిపోతారు? ప్రజల కళ్ళ కనపడుతుంది కదా. ఇవన్నీ మర్చి